అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం 15వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. యుద్ధం మొదలవడానికి ముందు కురుక్షేత్రంలో వీరులంతా శంఖారావం చేస్తున్నారు. ఆ శంఖారావంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే, ముందుగా శ్రీకృష్ణుడు అంటే ఋషికేశుడు అని పిలుస్తారు తన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. ఆ తరువాత అర్జునుడు అంటే ధనంజయుడు అని పిలుస్తారు తన దేవదత్తం అనే శంఖాన్ని, చివరిగా గొప్ప పనులు చేసే భీముడు తన పెద్ద శంఖం పౌండ్రాన్ని పూరించాడు. ఈ శ్లోకం కేవలం ఒక వార్త కాదు, ఇదొక ప్రకటన. ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. మొదటిది, శ్రీకృష్ణుడు శంఖం ఊదటం అంటే ప్రతి ధర్మబద్ధమైన పనికి దైవం మార్గదర్శకత్వం ఉంటుంది. మన నిజమైన బలం మన హోదాలో కాదు, మన విశ్వాసంలో ఉంటుంది. రెండవది, అర్జునుడి శంఖం దేవదత్తం పేరుకు తగ్గట్టే దైవం ఇచ్చిన ప్రతిభ మరియు జ్ఞానం యొక్క శక్తిని సూచిస్తుంది. మనం మన ప్రతిభను మంచి కోసం ఉపయోగించాలి. మూడవది, భీముడి పౌండ్ర్యం శబ్దం తిరుగులేని పట్టుదల మరియు శారీరక శక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే జ్ఞానంతో పాటు భయం లేని కృషి కూడా అవసరం. ఈ శంఖారావం మనందరి జీవితాలకు సరిపోతుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు, సవాళ్లు అన్నీ మన అంతరంగ యుద్ధాలే. ఈ శ్లోకం మనకు ఏం చెబుతోందంటే, ఆలోచించడం ఆపు, ధైర్యంగా ధర్మబద్ధంగా పని మొదలుపెట్టు. కాబట్టి మన మనస్సాక్షిని నమ్ముతూ, మన ప్రతిభను సరిగ్గా ఉపయోగిస్తూ, భీముడిలా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది. యుద్ధం అనేది ఒక ప్రకటనతో మొదలవుతుంది. మన జీవితంలో కూడా మన లక్ష్యాలను, మన ధైర్యాన్ని మనం బిగ్గరగా ప్రకటించుకోవాలి. ఈ స్ఫూర్తితో ధర్మం వైపు అడుగులేద్దాం. హరే కృష్ణ.